హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రైతన్నులందరికీ కూడా డబుల్ ధమాకా అయితే ప్రకటించారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా 10,000 మరియు 7,500 రూపాయలను జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక మరొక 2 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది, ఇక ఏం చేస్తే డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అలాగే ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఇంకా ఒకవేళ ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూసి వీడియోను తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చూడడమే కాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అలాంటి వికలాంగుడికి తప్పకుండా మీ యొక్క సహాయం కావాలండి. తప్పకుండా మీరు చేయూతను అందించాలి, మీ సహాయం చేయాలి. తప్పకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పనిసరిగా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎంతో డబ్బులు ఎన్నో రకాలుగా వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అనవసరంగా మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటాయి. అందులో కొద్ది భాగం అలాంటి వికలాంగుడికి సహాయం చేస్తే మీరు ఎంతగానో మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ సహాయం చాలా విలువైంది కూడా. తప్పనిసరిగా మీరు సహాయం చేస్తారని మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ సహాయం కోసం తప్పకుండా సహాయం చేయండి. అలాగే ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీ లైక్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాను. వీడియోని ఇప్పుడే లైక్ చేసిండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా ముందుగా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సహాయం చేసి తర్వాత వెంటనే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా యొక్క వీడియోని మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ యొక్క వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా నేను వీడియోలో చెప్పినట్లు తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు పంపించగలరని ఆశిస్తూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డబుల్ ధమాకా అయితే ప్రకటించారండి. ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు 2 పథకాల డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు ఎన్నో పథకాలను విడుదల చేయాల్సిన కూడా ముందుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం దాదాపు ఎన్నికల మేనిఫెస్టోలో ఒకేసారి రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఈ రుణమాఫీకి సంబంధించి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది గతంలో. ఇక ఆయన చెప్పినట్లుగానే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం జరిగింది. ముందుగా రైతు రుణమాఫీకి సంబంధించి మనకు తొలి విడతగా రైతు రుణమాఫీని అయితే 1 లక్ష రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక రెండో విడతలో 1,50,000 రూపాయలు, మూడో విడతలో 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఇప్పటికీ చాలా మందికి దాదాపు 4 లక్షల పైచిలుకు మంది రైతులకు వివిధ కారణాల చేత అంటే రేషన్ కార్డు మ్యాప్ కాకపోవడం వల్ల ఇలా కొన్ని రకాల కారణాల చేత ఏంటంటే వారికి డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. ఇక అటువంటి వారందరికీ కూడా ఎవరికైతే రైతులకి రైతు రుణమాఫీ డబ్బులు అనేది జమ కాలేదో ఆ రైతులందరికీ కూడా రైతు రుణమాఫీని తప్పకుండా జమ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ప్రత్యేకంగా క్యాంపులు అనేది ఏర్పాటు చేసి రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతుల వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఇక నమోదు చేసుకోవడమే కాకుండా రైతు భరోసా యాప్ అనేది తీసుకొచ్చి ఆ యాప్లో రైతుల వివరాలన్నీ కూడా నమోదు చేసి ప్రభుత్వానికి అయితే నివేదిక అందించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం రైతులందరికీ కూడా ఈ నెల చివరిలోపు రైతు రుణమాఫీ ఎవరికైతే డబ్బులు జమ కాలేదో అది 1 లక్ష రూపాయలు కానీ 1,50,000 కానీ 2 లక్షలు కానీ ఎవరికైతే జమ కాలేదో ఆ రైతులందరికీ కూడా మళ్ళీ కూడా జమ చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ నెల చివరిలో మనకు రైతులకు ఈ రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతాయి. అప్పటి వరకు కూడా రైతులు కంగారు పడకుండా ఈ డబ్బులు అయితే తీసుకోవాలి.
అని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇటీవల వర్షాలు అయితే భారీగా కురవడం జరిగింది. ఇక వర్షాలు కురవడం వల్ల ఏంటంటే మనకు పంటలు అయితే రైతన్నులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వం అయితే భావించి ఇక రైతులందరికీ కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ రైతు పంట నష్టపరిహారాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద మనకు ఎవరైతే రైతులు ఇప్పటికే మనకు కేంద్ర బృందము అలాగే రాష్ట్ర బృందం అన్ని కూడా పర్యటించి రైతులు నష్టపోయినటువంటి పంట వివరాలను అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఇక నమోదు చేసుకుని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక అధికారుల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకుని ఇక రైతులకు ఏ విధంగా డబ్బులు పంపిణీ చేయాలి విడుదల చేయాలని నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఇక మరొక 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారానికి సంబంధించి రైతులందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కో రైతుకు కూడా మనకు 10,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి రైతులు ఇంకా ఎవరైనా సరే మీరు నష్టపోయినటువంటి పంట నమోదు చేయించుకోకుండా ఉంటే వెంటనే కూడా పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోండి, మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నట్లు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఈ విధంగా రైతులకు మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలను అందించడానికి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక రెండవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎప్పటి నుంచో వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాల్సి ఉంది. ఇక రైతు భరోసా డబ్బులకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారండి. ఇప్పటికే వానాకాలం సీజన్ ముగిసే సమయానికి రావడంతో ఆ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక వారందరికీ కూడా ఖచ్చితంగా రైతు రుణమాఫీని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని ఇక రైతు రుణమాఫీ ఆల్రెడీ విడుదల చేశారు. ఇక రైతు భరోసాను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకు ఎవరైతే మనకు 10 ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాలకు 75,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా వారు కీలకమైన హామీని అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నెల చివరి నుంచి కూడా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకు 10 ఎకరాల వరకు కూడా భూములు సాగు చేస్తూ ఉండాలండి. ఈ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసాను అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం నుంచి రైతు భరోసా సాయం అందించనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.